అంటే పదే పదే 15 ఏళ్ళు ఉంటాము, కూటమి ప్రభుత్వం 15 ఏళ్ళు ఉండాలి, కొట్లాటలు ఖచ్చితంగా ఉంటాయి, మనం మెంటల్లీ ప్రిపేర్ అవ్వాలి అని అంటున్నారు. అది కరెక్ట్ స్ట్రాటజీనా? రెండు అంశాలు సార్. 15 సంవత్సరాలు ఉండాలి అని అనటం వెనకాల ఏంటంటే, ఏదైనా ఒక డెవలప్మెంట్ మోడల్ 5 సంవత్సరాల్లో ఇంప్లిమెంట్ జరగదండి. ఓకే, వాళ్ళు పునాదులు వేసేసి వెళ్ళిపోతారు, వీళ్ళు వచ్చేసి ఇడిచి పెడతారు. అమరావతి విషయంలో అదే జరిగింది. 2014 తర్వాత అప్పుడున్న ఎన్డీఏ గవర్నమెంట్ అమరావతిని తీసుకుంటే తర్వాత వాళ్ళు వచ్చేసి వదిలేశారు. ఈ రకంగా ఒక 5 సంవత్సరాలు అమరావతి కుంటుపడిపోయింది. సో ఏదైనా ఒక డెవలప్మెంట్ మోడల్ సక్సెస్ఫుల్ గా ఇంప్లిమెంట్ అయ్యి రిజల్ట్ రావాలనంటే అది ఆ స్పాన్ అవసరం అండి. ఆ స్పాన్ అవసరం దానికోసం ఆయన అంటున్నారు. ఆయనకు ఒక డెవలప్మెంట్ మోడల్ ఉద్దేశంలో ఉంది. తను ఎంతో కొంత ఇన్ఫ్లుయెన్స్ చేసి ఆ మోడల్ ని అమలు చేయడానికి తపన పడుతున్నాడు. అందులో భాగంగా మళ్ళీ నెక్స్ట్ పోతే ఇంకొక మోడల్ వస్తుంది. అట్లాంటిది కాకుండా ఒక 15 సంవత్సరాల వరకు ప్రజలు చూస్తే ఆ డెవలప్మెంట్ అని వాళ్ళు ఏమనుకుంటున్నారో దాన్ని రిజల్ట్ ఇవ్వడానికి సరిపోతుంది అని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారి ఉద్దేశం. ఒక రకమైన ఇప్పుడు గతంలో చాలా దెబ్బతింది పరిస్థితి అనేది గట్టిగా చూసిన వాళ్ళందరూ కూడా వెంటనే గవర్నమెంట్ మారటాలనేది అంత ప్రయోజనం కాదు అనేటువంటి ఉద్దేశం సమాజంలో కూడా ఉంది. పవన్ కళ్యాణ్ గారు దృష్టిలో కూడా అదే ఉంటుంది. ఎందుకంటే ఒక 15 సంవత్సరాలు ఉంటే డెవలప్మెంట్ మోడల్ని మనం అనుకున్న మోడల్ని ఇంప్లిమెంట్ చేసి కొంత డెవలప్మెంట్ సాధించవచ్చు, అప్పుడు మీరు రివ్యూ చేసి చేయకపోతే రిజెక్ట్ చేయొచ్చు అనేది ఒక ఇది. కొంచెం టైం ఇచ్చి వెంటనే చేసి పెట్టాలనంటే హడావుడిగా ఉంటుంది. ఆ డెవలప్మెంట్ కు గతంలో జరిగిన చాలా పొరపాట్లను రికవర్ చేయాలంటే 5 సంవత్సరాలు చాలవు రిపేర్ చేయాలంటే అనేది వారి ఉద్దేశం. అంటే శ్రీపతి రాముడు గారు, మీకు నేను పాలిటిక్స్ చెప్పేంత కాదు, పాలిటిక్స్ లో డైనమిక్స్ ఎప్పుడూ ఒకలా ఉండవు కదా. రేపు రాజు ఎవరో రెడ్డి ఎవరో తెలియని వాతావరణం, 15 ఏళ్ళు కూటమితోనే ఉంటాము, కొట్లాట్లు ఖాయం అంటే క్యాడర్ యాక్సెప్ట్ చేసే పరిస్థితి ఉంటుంది, క్యాడర్ డైజెస్ట్ చేసుకునే పరిస్థితి ఉంటుంది. ఇక్కడే సార్ యాక్చువల్లీ ఇది క్యాడర్స్ ని ప్రిపేర్ చేయటం. ఎందుకనంటేనండి ఇప్పుడు సంకీర్ణ రాజకీయం ఇది మనం ఎప్పుడు మాట్లాడుకునేది. సంకీర్ణ రాజకీయాల్లో కొన్ని సర్దుబాట్లు తప్పవు. ఎందుకనంటే ఇప్పుడు సంకీర్ణం లేకపోతే మోడల్ నిలవదు. ఇప్పుడు ఒక మోడల్ సంకీర్ణం తీసుకెళ్తుంది. ఈ మోడల్ నిలబెడాలంటే సంకీర్ణం సస్టైన్ కావాలి. అందుకని ప్రతి విషయంలోనూ ఇప్పుడు సంకీర్ణ ప్రభుత్వాల్లో పుషెస్ పుల్స్ ఇవన్నీ ఉంటాయి. మాకు అవి రాలేదు, మమ్మల్ని తక్కువగా చూస్తున్నారు, అంత ఇంత అని చెప్పేసి అంటారు. కానీ పవన్ కళ్యాణ్ గారు ఈ మధ్య మీరు మొన్న లేటెస్ట్ గా 22వ తారీఖు జరిగిన దాని మీటింగ్ లో చూస్తే దాదాపు 4,000 మంది పొజిషన్లు తీసుకున్నారు వారి పార్టీలో నుంచి. అది చిన్నది కాదండి. అసలు 0 లెవెల్లో నుంచి 4,000 పొజిషన్లు తీసుకొని వచ్చిన తర్వాత నెమ్మదిగా స్లో అండ్ స్టడీగా వెళ్ళాలి అనేది పవన్ కళ్యాణ్ గారి ఉద్దేశం. ఈ మధ్యలో సాధారణంగా కూడా పవర్ పాలిటిక్స్ కాబట్టి గ్రాస్ రూట్స్ లో కానివ్వండి, డిఫరెంట్ లెవెల్స్ లో ఆ ఫ్రిక్షన్స్ వస్తాయి. ఆ ఫ్రిక్షన్స్ కి మనం ప్రిపేర్ అయ్యి ఉండకపోతే డిఫరెన్సెస్ వస్తాయి. అందుకని నాయకత్వం క్లియర్ గా ఉంది, విజను ఈ విషయంలో నాయకులు క్లియర్ గా ఉన్నారు కాబట్టి మనం సర్దుకొని పోవాలి అనేటువంటి మెసేజ్ ఇవ్వటమే అక్కడ. అంతే తప్ప దాన్ని రకరకాలుగా వేరే ఇంటర్ప్రిటేషన్లకి నాకు తెలిసి తావు లేదు. ఆయన 15 సంవత్సరాలు ఉండటానికి ఒక ఎజెండా పెట్టుకున్నారు, మోడల్ పెట్టుకున్నారు. ఆ 15 సంవత్సరాలు సస్టైన్ కావాలంటే గొడవలు ఉంటాయి మధ్య ఏంటి సార్, ఒక ఫ్యామిలీలో కూడా ఉంటాయి కదండి. ఇంత పెద్ద గవర్నమెంట్ లో ఎందుకుండో అందరూ వచ్చేసి పదవులు రాని వాళ్ళు చాలా మంది రకరకాల అసంతృప్తులను పెట్టి వాళ్ళు మమ్మల్ని ఇట్లా అంటున్నారు ప్రతి దాన్ని మనం అనుకున్నది జరగనప్పుడు వాళ్ళు నవ్వినా కూడా ఎగతాళిగానే నవ్వారనిపిస్తుంది. ఇలాంటివన్నీ వచ్చి సమస్యలు వస్తుంటాయి. అందుకోసం ఆయన చాలా క్లారిటీతో చెప్పారు, మీరు ప్రిపేర్డ్ గా ఉండండి, ప్రాబ్లమ్స్ వస్తాయంటే న్యాచురల్ అండి, ప్రాబ్లమ్స్ న్యాచురల్ గా వస్తాయి. కానీ 4,000 మందికి కూడా పదవులు వచ్చినాయని కూడా చూపించారు ఆయన. అది మనం మర్చిపోకూడదు.